ఎన్నికలు రాబోతున్నాయా? రేపు 2029కి అంతా సిద్ధమైపోతుందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది? ఒకవేళ నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు తీసుకురావాలంటే ఆల్రెడీ కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. మల్లికార్జున ఖార్గే కూడా నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు, కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఇటువంటి దాన్ని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఆమోదం పొంది పార్లమెంటులో కూడా 2/3 ఒక రకంగా కావాలి, సభ్యుల ఆమోదం కావాలి. అది సాధ్యం అవుతుందా ఇటు పార్లమెంట్లో కానీ అటు రాజ్యసభలో కానీ? దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు చేయాల్సిన అవసరం ఉంటుంది? అవన్నీ చేసి ముందుకు వెళ్ళి 2029 సమయానికి నిజంగా జమిలీ ఎన్నికలు నిర్వహించడం అనేది మోడీకి ఒక పెద్ద సవాల్ అవుతుందా, లేదంటే ఈజీగా చేసేస్తారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కమిటీ చెప్పింది కాబట్టి ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒక రకంగా ఆవశ్యకమని ముందు నుంచి అనుకుంటున్నారు. ఇంకా వచ్చేస్తాయా? ఏమన్నా అడ్డంకులు ఉంటాయా? ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు మాత్రం 27కా 28కా అనేది తేలాలంతే. అంటే రావడం అయితే ఖాయం, ఖచ్చితం. ఎందుకంటే ఇప్పటిదాకా అనుకున్నది వెనక్కి వెళ్తాడేమో ఈయన, ఎందుకంటే పూర్తి మెజార్టీ రాలేదు కదా అని. కానీ వెళ్ళడానికే సిద్ధపడ్డారు అన్నటువంటిది అమిత్ షా నిన్న మాట్లాడిన తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది. ఈ లోపు నివేదిక వచ్చేయడం, ఆ నివేదికను వెంటనే కేబినెట్ అప్రూవ్ చేసేయడం, దీంతో ఎక్కడా మొహమాటం ఏం లేదు, అది అమలు చేసి తీరతామని చెప్పడం. ఆ మాట చెప్పినటువంటి క్యారెక్టరు అమిత్ షా, నడిపించేటటువంటి క్యారెక్టర్ నరేంద్ర మోడీ. ఈ ఇద్దరిని చూసి ఆలోచిస్తే ఒక ఆర్టికల్ 370 దాన్ని తీసి అవతల పెట్టగలిగిన అయోధ్య రామ మందిరం కట్టించినటువంటి వాళ్ళు, ట్రిపుల్ తలాక్ బిల్లును పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ లాంటి నోట్ల రద్దు లాంటి దాన్ని సాధించి చూపెట్టిన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అసాధ్యమేం కాదు. ఇది జమిలీ ఎన్నికలు జరిగి తీరతాయి. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే వినడానికి బాగుంటుంది, ఆచరణలోకి వస్తే బాగానే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే రేపు ఇంకా 27లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా, కొన్ని దాదాపు 10 రాష్ట్రాలకు ఎన్నో ఉన్నట్టున్నాయి. వాళ్ళు అంగీకరిస్తారా? ఓన్లీ న్యాయపరమైన చిక్కు తప్పించి మరేం లేదు. ఇప్పుడు దీని రాజకీయ పార్టీల నుంచి ఆమోదం పూర్తిగా అవసరమా? మనమే గతంలో డిబేట్ చేసినప్పుడే నేను చెప్పాను ఏమని. మామూలుగా అయితే కనుక వీళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులకి, హైకోర్టులకి, వీటిలో ఎట్లాగా మాదెట్ట రద్దు చేస్తారని. మాకు ఎక్కువ టర్మ్ కావాలి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2028 ఎన్నికలు పెడదాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు కాశ్మీర్, హర్యానా జరుగుతుంది. మేము 5 ఏళ్ల కోసం ఎన్నికైతే మాది 2 ఏళ్ళు ఎట్ట తీసేస్తావు అని అడగచ్చు. అంతే కదా. అదే సందర్భంలో ఇప్పుడు ఒకళ్ళకి 28తో అయిపోతుంది, 27తో అయిపోతుంది, 28తో అయిపోతుంది అనుకోండి. అయిపోతున్న వాళ్ళకి ఎండింగ్లో దాకా ఆ ఏడాది 6 నెలలు ఏముందని చెప్పి ఎక్స్టెండ్ చేశారనుకోండి. అప్పుడు ఆ ఏడాది జనవరిలోను ఫిబ్రవరిలోను ముగిసిపోయేటటువంటి దానికి ఇప్పుడు ఎన్నికలు వద్దని చెప్పి ఎక్స్టెండ్ చేశారనుకోండి, అది పెద్ద ఇష్యూనే కదా. అలా చెయ్యాలి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. అలా చెయ్యాలంటే అప్పుడు కోర్టులు అబ్జెక్ట్ చేస్తాయి. అయితే నిన్న రామ్నాథ్ కోవింద్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, సుప్రీంకోర్టు లాయర్గా చేసినటువంటి ఆయన ఇచ్చినటువంటి దాన్ని చూస్తే ఇందులో అసలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అక్కర్లేదని చెప్పారు. హాఫ్ మెజారిటీ చాలని చెప్పారు. ఉభయ సభల్లో కూడా సాధారణ మెజారిటీ చాలని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున మేబీ కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్తారేమో, సుప్రీంకోర్టులో చెప్తారేమో, సుప్రీంకోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అవ్వాలేమో. వాళ్ళు ఏమంటారు, సుప్రీంకోర్టు బిల్లు పెట్టాక చూద్దాం అంటారు. బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు కాన్స్టిట్యూషన్ వైలేషనా కాదా అన్న తేల్చే పని అప్పుడు సుప్రీంకోర్టు తీసుకుంటుంది. అది వాళ్ళని కాన్స్టిట్యూషనల్ వైలేషనా కాదా అని అడిగితే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కాదని చెప్పేసింది అనుకోండి, కొట్టుకుపోద్ది. అట్లా కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటని వీళ్ళు వెళ్ళాలి. ఇక్కడ 2 కోణాలు ఉంది. చిన్న లాజికల్ అండ్ టెక్నికల్ పాయింట్. వీళ్ళు రాజ్యాంగ విరుద్ధము అని వెళ్ళారనుకోండి, రాజ్యాంగంలోనే అన్ని ఆలోచించినే చెప్పారు. ఇప్పుడు ఇదివరకు కూడా ఏమన్నారు, చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్ర తెలంగాణ విభజన అప్పుడు ఉండవల్లి, లగడపాటి వీళ్ళందరూ కోర్టుకి వెళ్ళింది ఏంటి, ఇది రాజ్యాంగ విరుద్ధము, 371D ఉంది, 371D అనేది రాష్ట్రపతి జోనల్ వ్యవస్థ ఉంది, మాకు ఈ జోనల్ వ్యవస్థ ఉండగా అట్లా చేయడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు బిల్లు ఏం చేశారు, కోర్టు ఏం చేసింది, బిల్లు విషయంలో మేము జోక్యం చేసుకోమంది. బిల్లు అమలు చేశాక అంది, బిల్లు అమలు చేసిన తర్వాత చట్టసభలో దాంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పింది. చట్టసభ చేసిన చట్టంలో మేము జోక్యం చేసుకోమని. కాన్స్టిట్యూషన్ దాని మీద ఎవరు తేల్చారు, రాష్ట్రం అయిపోయి 11 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అసలు ఏముంటుంది కోర్టులో, అసలు ఏదన్నా దాని మీద ఆర్గ్యుమెంట్ ఉందా? అంటే చట్టసభ దాంట్లో నేను జోక్యం చేసుకోలేదు కోర్టు కదా. అదే రాజ్యాంగ ప్రకారం సవరణ చేయాల్సింది కదా. అట్లాగే మనకి కాశ్మీర్ ఇష్యూ, రాజ్యాంగ సవరణ చాలా కష్టం అది ఇది అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు చేయలే అక్కడ. చిన్న లాజికల్ చేశారు. అందరూ 370 రద్దు అంటున్నారు. 370 అట్టగే ఉంది. 370లో కాశ్మీర్ శాశ్వతం కాదు, తాత్కాలిక ప్రొవిజన్గా నాడు ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేశారు. అంతకుముందు తాత్కాలికంగా దానికి ఆ రోజులో స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళు కాబట్టి అప్పుడు ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇది పెడుతున్నామని పెట్టారు రాజ్యాంగంలో. ఎప్పుడైనా తీసుకోవచ్చు అని ఉంది. దాన్ని బేస్ చేసుకుని తీసేశారు సింపుల్గా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ దానికి చేయలే, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం కోసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారు. కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ని కేంద్రపాలిత ప్రాంతంగా దానికోసం చేశారు తప్పించి ఈ 370 కోసం చేయలే, 35A కోసం చేయలే. అవి రెండు సాధారణ మెజార్టీతోనే వెళ్ళిపోయింది. కాకపోతే మెజార్టీ 2/3 వచ్చింది అనుకోండి, సాధారణ మెజార్టీ చాలు దానికి. అక్కడ ఎట్లయితే ఉందో ఇప్పుడు దీంట్లో కూడా సాధారణ మెజార్టీని అని చెప్తున్నారు. నేను అంటే రాజ్యాంగ సవరణ అవసరం లేకపోతే పార్లమెంట్ లో 2/3 సభ్యుల ఆమోదం అవసరం లేకుండానే చేసేయచ్చు, అంతే కదా. 2/3 మెజార్టీ అక్కడ హాఫ్ మెజార్టీ చాలు. మెజార్టీ ఉభయ సభల్లో ఉంది వీళ్ళకి. అంటే ఏదైనా సవరణ చేయాలంటే ఖచ్చితంగా 2/3 మెజార్టీ ఉండాలి. ఆ మెజార్టీ ఎన్డీఏకి లేదని. ఇప్పుడు సవరణే అవసరం లేనప్పుడు ఇంకా 2/3తో పనే ఉంటుంది, హాఫ్ మెజార్టీ ఆటోమేటిక్గా అయిపోతుంది కదా. అయితే చిదంబరం ఏమో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలన్నాడు. మన పురంధేశ్వర్ గారు కూడా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలన్నారు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది. అయితే ఇందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఇక్కడ మొత్తం మనకి వీళ్ళు 67 పార్టీలకేమో లెటర్లు ఇచ్చారు, అభిప్రాయాలు 47 మంది స్పందించి అందులో మెజారిటీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా లైక్ ఎన్సీపీ లాంటి వాళ్ళు, మహబూబా ముఫ్తీ లాంటి వాళ్ళు కూడా సమర్థించారు. 32 పార్టీలు సమర్థించినాయి, 15 పార్టీలు ఎన్నో వ్యతిరేకించాయి. అంతే, 32 సమర్థించినప్పుడు ఇంకేం బాధ, అక్కడ ఆటోమేటిక్ అమలు అయిపోతుంది. కానీ స్పందించుకున్న పార్టీల్లో బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీ వాస్తవంగా జగన్ క్రిందటిసారి సమర్థించాడు, పార్టీ లెటర్ ఇవ్వలేదు అనుకుంటా కానీ వీళ్ళకి. బట్ జగన్ సమర్థించాడు ఇంతకుముందు. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అప్పుడు జమిలి ఎన్నికలు అన్నప్పుడు మోడీ గారు చెప్తుంది జమిలి ఎన్నికలు మంచిదని చెప్పి తను సమర్థించాడు. మోడీ నిర్ణయాన్ని అప్పుడు సమర్థించుంటారు, కమిటీకి రెస్పాండ్ అవ్వలేదు. రాష్ట్రానికి ఆ ప్రాబ్లం లేదు. అదే అవును, ఎలాగ 2029 కాబట్టి ఇప్పుడు కూడా రెండు కలిసే వస్తాయి. అవునవును, అసెంబ్లీకి పార్లమెంట్. తెలంగాణ వాళ్ళకి బాధ, తెలంగాణ కూడా 1 year కదా, 6 నెలలు 6 నెలలు అంతే. 6 నెలలు పెద్ద పెట్టింది, ప్రాబ్లం కాదేమో. కాబట్టి వాళ్ళకి సమస్య కాదు. కాబట్టి బీజేపీ నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. కాబట్టి కోణాలు ఉన్నది జమిలీలో. ఒకటేమో అసెంబ్లీ పార్లమెంట్ మొదటి దశ, రెండోసారి ఈ 100 రోజుల వ్యవధిలో పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇవన్నీ. అది చాలా పెద్ద యాక్టివిటీ. అవును, ఇదైన వెంటనే ఆ ఎన్నికలు జరపాలి. అదే కదా, అది చాలా పెద్ద. 1 nation 1 election అంటే ఇంకా అన్ని ఎలక్షన్స్ రావా? నేను అది భవిష్యత్తులో అంటే ఫస్ట్ ట్రిప్ అట్లా పెట్టబోతున్నా. ఫస్ట్ అయితే అసెంబ్లీ పార్లమెంట్, తర్వాత లోకల్ బాడీస్. కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఏంటంటే ఇతర దేశాల్లో అది 100 రోజుల వ్యవధిలో పెడతారట. అందుకని ఆ ప్రపోజ్ చేశారు. మేబీ ఇక్కడ కూడా అదే చేస్తారు. అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి, 3 నెలల తర్వాత స్థానిక సంస్థలు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి పెడతారు. అది తేడా. ఇంకొకటి ఒక మంచి ఆలోచన చేసింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో ప్రభుత్వం కూలిపోయింది, కూలిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నుకుంటే, ఇప్పుడు అప్పట్లో కూడా స్వతంత్రం వచ్చిన నాడు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక జరిగినాయి, 2-3 టర్మ్స్ అట్లాగే జరిగినాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడం, స్థానికంగా రాష్ట్రపతి పాలన పెట్టడం వల్ల అప్పుడు మధ్యలో జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11వ ఏడాది ఓ ప్రభుత్వం కూలిపోయింది, అప్పుడు వాళ్ళు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ 5 ఏళ్ళకి అన్నప్పుడు అందరూ 15 ఏడు వెళ్తే వీళ్ళు 16 ఏడుకి వెళ్ళారు. అట్లాగా జరగడం వల్ల క్రమక్రమంగా వచ్చిన తేడాలు మనకి. స్వతంత్రం వచ్చినప్పుడు స్టార్ట్ అయింది జమిలి ఎన్నికలే, 2 టర్మ్స్ జమిలి ఎన్నికలే. 3వ టర్మ్ నుంచి తేడా వచ్చింది, 3వ టర్మ్ నుంచి 1-2. తర్వాత ఇందిరాగాంధీ వచ్చాక చాలా మార్పు వచ్చింది. ఆవిడ బోల్డ్ అన్ని చోట్ల రాష్ట్రపతి పాలన పెట్టడాలు, రద్దు చేసేయడాలు, ఎన్నికలు పెట్టడాల వలన ఎక్కువ రాష్ట్రాలు ఆ తేడాలు వచ్చినాయి. ఇప్పుడు నేను మల్లికార్జున ఖర్గే రేట్ చేసిన పాయింట్ కూడా అదే, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఉండదు, జమిలి ఎన్నికలు వస్తాయి అని. అంటే కొన్ని అత్యవసర సందర్భాలు వస్తాయి, అప్పుడు ఒకసారి ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి వస్తుంది, లేదంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర గారికి ఎలా జరిగింది, అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్నికలు పెట్టుకోవడానికి వీలు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఒక సంక్షోభంగా లేదు, అది క్లియర్గా ఇచ్చింది దానికి. ఏమని ఏదైనా మధ్యలో దిగిపోతాయి గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 5 ఏళ్ళు ఉంది, 29 దాకా ఉంది, 27లోనే దిగిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఎన్నికలు జరుపుతారు, ఈ 2 ఏళ్ల కోసమే జరుపుతారు. 5 ఏళ్ళకి జరగవు, 5 ఏళ్ళకి జరగవు.
ఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ఆ మిగతా టర్మ్ కని. ఇప్పుడు అది ఎట్లాంటి కాన్సెప్ట్ అంటే దానికి రాజ్యాంగపరంగా కాదనడానికి లేదు. లైక్ మనకి ఎమ్మెల్సీ మధ్యలో రాజీనామా చేశారనుకోండి, ఆ మిగతా టర్మ్ కోసం ఎన్నిక జరుపుతారు. రాజ్యసభ సభ్యులు అంతే, మధ్యలో రాజీనామా చేసి ఎన్నిక జరిగితే ఆ మిగతా టర్మ్ కోసం జరుపుతారు. అవును, అదే ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ కానీ అదే జరుగుతుంది అంతే, అట్లాగే పెడతారు. దానికి రాజ్యాంగపరంగా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా జమిలీ ఎన్నికలు రావడం వల్ల అంటే కొన్ని సర్వేలు చెప్తున్నది ప్రాంతీయ పార్టీలకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే ఒక సర్వే ప్రకారం అయితే ఒకే పార్టీ అంటే 77% ఎంతో లెక్క చెప్పారు వాళ్ళు, ఒకే పార్టీ అధికారంలోకి వస్తుంది ఎప్పుడు ప్రాంతీయ పార్టీలకి కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్ వస్తుందండి మనకు కూడా. ఇప్పుడు అమెరికా అధ్యక్ష తరహాకి పరోక్షం ఇది, దాదాపుగా ఆ రూట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అమెరికాలో ఏమవుతుంది, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి, కౌంటీలన్నిటికి కూడా అప్పుడే కదా వాళ్ళు ఏంటి. కాకపోతే అక్కడ ఆయా దేశాల్లో ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బేసిస్ మీద షేరింగ్ ఉంటాయి కొన్ని దేశాలు. అంటే అక్కడ డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఎంపీ అట్లా కాకుండా కొన్ని దేశాలు పర్సంటేజ్ వచ్చిన ఓట్లను బట్టి ఆ రాష్ట్రానికి ఇంతమంది సంఖ్య అనేటువంటిది ఉంటుంది. అవన్నీ కాకుండా అమెరికన్ స్టైల్లోకి వచ్చేటప్పుడు మనకేమవుతున్నది అంటే అమెరికాలో దేశంలో గవర్నమెంట్లు కొన్ని రాష్ట్రాల్లో వేరే గవర్నమెంట్లు కూడా వస్తాయి. ఇప్పుడు అక్కడ క్లియర్గా ఉంటుంది పిక్చరు. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీకి బలం ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో బైడెన్ పార్టీకి బలం ఉంటుంది. టోటల్గా వచ్చిన ఓట్ల ఆధారంగా ఒకసారి వీళ్ళు వస్తున్నారు, ఒకసారి వాళ్ళు వస్తున్నారు. 2 టర్మ్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కిందసారి వచ్చేటప్పటికి అట్లా తేడా వచ్చింది, అట్లాగా ఉంటుంది. మేబీ ఇక్కడ కూడా అట్లాంటి సిచ్యుయేషన్ వస్తుందా చూడాలి. ఇప్పుడు ఒక ఇంపాక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉంది, జగన్కి కేసీఆర్కి దెబ్బ ఏం పడింది, దేశవ్యాప్తంగా 2 కూటముల మధ్య పోరాటం మధ్యలో వీళ్ళు నలిగిపోయారు. అంతే కదా, కూటమి ఎలక్షన్సే నడిచినాయి దేశవ్యాప్తంగా, ఐఎన్డీఏ వర్సెస్ ఎన్డీఏ. ఆ ఇంపాక్ట్ లో ఇట్లాంటి పార్టీలు నవీన్ పట్నాయక్, లేకపోతే నవీన్ పట్నాయక్ ఓడిపోతాడని ఎవరు అనుకున్నారు, నవీన్ పట్నాయక్ కానీ కేసీఆర్ కానీ జగన్ కానీ ఈ ముగ్గురు కూడా దెబ్బ అక్కడే తగిలి కూటమి రాజకీయాలు. ఇప్పుడు రేపు ఈ రాజకీయాల్లో కూడా అదే సమస్య అవుతుంది. అయితే అందరికి అవ్వవుగా. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా తమిళనాడులో గెలుస్తున్నారు కదా వాళ్ళు. బేసిక్ గా తమిళనాడులో తేడా రాలేదా, లేకపోతే అన్ని చోట్ల రాలేదు బీజేపీ మరి ఆ లెక్కనైతే. ఇంకోటి ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మొన్న అధ్యక్షుడికి వ్యతిరేకమైన వాళ్ళు గెలిచారు పార్లమెంట్. ఒక రకంగా ఇది పరోక్ష అధ్యక్ష తరహా ఎన్నికల టైప్కి వెళ్తున్నది మనకి. కాకపోతే మన ప్రధానమంత్రి ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా కీ పాయింట్ అందరూ మిస్ చేసుకుంటున్నటువంటిది, మర్చిపోతున్నటువంటి 3 టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ 1, జనగణన స్టార్ట్ చేస్తున్నారు. ఇది 1.5 లోపు అయిపోతాయి, 1 వేసుకోవాలి. ఇదివరకు మళ్ళీ అక్కర్లు, ఇప్పుడు అంతా ట్యాబ్లు పెట్టేసి చక్కచక్క ఏ రోజుకు ఆ రోజు కొట్టేయచ్చు. ఒక సీరియస్గా ఎఫర్ట్ పెడితే 2 నెలలు 3 నెలలు చాలు. జనగణన ఈ ఏడాది స్టార్ట్ చేసేసి 25 కల్లా జనగణన అయిపోతుంది. 26కి నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. 2009వ సంవత్సరంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చేయకుండా అబేయన్స్లో పెట్టింది కాంగ్రెస్. భయపడిన వ్యక్తిగా ఏమనుకుందో ఏమిటో తెలియదు. అంతకుముందు పార్లమెంట్ పునర్విభజన ఉండేది, 20 ఏళ్ళకు ఒకసారి జరగాలి, పెట్టలా. ఇప్పుడు 40 ఏళ్ళు అయిపోయింది మనకి పునర్విభజన జరిగిపోయి. అందుకనే పార్లమెంట్ స్థానాలు ఎప్పుడో ఉన్నాయి. ఇప్పుడు మన పార్లమెంట్ కూడా 1000 మంది కూర్చోవడానికి సెట్ చేశారు. అంటే 850 ఏమో వస్తున్నాయి రాబోయేటటువంటి రోజు. ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, అసెంబ్లీకి పునర్విభజన జరుగుతుంది. ఇది ఒక ఎత్తు, ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ అన్నిటికంటే కీలకమైంది ఏంటి, మహిళా రిజర్వేషన్ 33% రాబోతుంది. వీటికి తోడు జమిలీ ఎన్నికలు 4వ పాయింట్. ఒక రకంగా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అసలు కొత్త అసలు మొత్తం మన కళ్ళెదురుగుండా దేశ రాజకీయం ఏదో మారిపోతుంది, ఎటు వెళ్ళిపోతుంది. కొత్త ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవచ్చు. ఏది ఆ రోజులు ఇప్పుడు ఇందిరాగాంధీ చెప్తుంటారు, మా నాన్న మా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు, లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు, ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ మీదకి ఏం పంపించింది అనుకుంటున్నావు ఇట్లాగా. అంతకుముందు నెహ్రూ గురించి చెప్పేవాళ్ళట మా నాన్న లాంటి. ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు మోడీ అని మా టైంలో ఉండేవాడు. ఎందుకంటే నాకు తెలిసి నియోజకవర్గాలు నేను ఒకసారి చూసా, ఇప్పుడు ఇంకోసారి చూడబోతాం రేపు. అందులో పార్లమెంట్ చూస్తున్నాం, అదే అది చాలా మొన్న కూడా నియోజకవర్గాల విభజన ఒకసారి జరిగింది కదా, అది అసెంబ్లీ పార్లమెంట్ అసెంబ్లీ చూస్తుంది. మనం ఇప్పుడు 2 కలిపి ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేది మనకు ఊహ తెలిసాక జరగల, ఇప్పుడు జరుగుతోంది. అంటే మన వయసులోనే మనం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన చూడలేదు. కానీ ఎంతటి భారీ మార్పుతో కూడుకున్న నిర్ణయం, నరేంద్ర మోడీ 3rd టైం కాబట్టి ఇప్పుడు పిఎంగా ఆయన మార్క్ వేసుకోవాలనుకుంటున్నారు, అందుకే ఇంత పట్టా జమిలీ మీద. ఇప్పుడు కొంతమంది రాజకీయమే తింటారు, రాజకీయమే చేస్తారు, రాజకీయంలోనే బతుకుతారు.
వాళ్ళు రాష్ట్రం కోసమా, పార్టీనా, సిద్ధాంతమా? చంద్రబాబు నాయుడు రాజకీయమే చేస్తాడు. ఆయన అర్ధరాత్రి పూట నిద్ర లేపినా రాజకీయమే చేస్తాడు. అవును, దానికి అనుగుణంగానే మీకు ఆయన ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. నరేంద్ర మోడీ అంతే. బీజేపీ హిందుత్వ దేశం, ఫస్ట్ దేశం, 2 హిందుత్వ, 3 ఏది పార్టీ, ఈ 3 అట్లా తీసుకొస్తాడు అంతే. ఇది వామ్మో వాయ్యో అనే పదానికి అతనికి నచ్చదు. కొంతమందికి ఆ యాటిట్యూడ్ ఉంటుంది, ఇది వామ్మో ఏమవుతుందో, ఏమైపోద్దో, ఏం జరుగుతుందో, ఇట్లాంటిది ఏం లేదు. అంటే మనిషి అనేటటువంటి వాడు తలుచుకుంటే, ఇప్పుడు ఆయన చూడండి ఎలన్ మాస్క్ అనేటువంటి వాడు, ఎవడన్నా పక్షవాతం అంటే మ్యాక్సిమం అయితే గీతే ఫిజియోథెరపీ చేయిద్దాం, లేకపోతే మనం జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే అట్టవుతుంది ఇట్టవుతుంది ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇదే ఉండేది ఇంతవరకు. అది తప్పించి అసలు ఏమైనా ఉందా? అతను ఏం కనిపెట్టాడు? ఏకంగా చిప్ పెడితే పక్షవాతం ఉన్నోళ్ళు నార్మల్గా చేయొచ్చు. అలాగే ఇప్పుడు మెదడులో చిప్ పెడితే మనిషికి సంబంధించి దాన్ని ఏమంటారు, మానసిక వికలాంగుల్ని దారిలో పెట్టచ్చు. ఇప్పుడు ఏకంగా కంటి చూపుని కూడా తెప్పించవచ్చు. ఇది అతను సాధ్యం కాదు అనుకుని శతాబ్దాలుగా ఉండిపోతే అతను ఒక ట్రైల్ వేసి తెస్తున్నాడు, ఒక సరికొత్త కాన్సెప్ట్. అట్లాగే ఇతను సాధ్యం కాదు అనే పదాన్ని ఎక్కడా చూడాల. ఇప్పుడు గుజరాత్లో జరిగినటువంటి గోద్రా ఇన్సిడెంట్ తర్వాత ఎవడైనా అసలు ఇంక రాజకీయం ఉంటుంది అనుకుంటాడా? ఏ నాయకుడైనా సరే. అట్లాంటిది ఏనాడు ఓటమి ఎదగల. ఓటమి అనే పదానికి అర్థం లేకుండా పోయింది అది. రెండవది జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఓటమి అనే పదానికి అర్థం లేకుండా కొట్టుకొచ్చాడు. ఇంకోటి అసలు అమెరికా అధ్యక్షుడు భుజం మీద చేయగలగటం, రష్యా అధ్యక్షుడితో సరదాగా కూర్చుని మాట్లాడగలగటం, ఈ స్థాయి వ్యక్తి మన తరంలో అయితే ఇంకెక్కడైనా కనబడతాడా? అట్లాంటి వాడికి అసాధ్యమని ఏమైనా కనబడుద్దా? ఇప్పుడు ఇందులో కూడా పొలిటికల్ ఆస్పెక్ట్లో చూస్తే మనకేం కనబడుతుందంటే నార్త్ ఇండియాలో సీట్లు విపరీతంగా పెరగబోతున్నాయి. జనాభా ప్రాతిపదికన చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో మల్కాజ్గిరి 38 లక్షల జనాభా, ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం జనాభా అది. కాశ్మీర్ జనాభా 10 కాశ్మీర్లు దానికి సరిగ్గా చెప్పాలి. ఒక్క పార్లమెంట్ నియోజకవర్గ జనాభా ఇప్పుడు అది 4 చేయాలి లెక్క ప్రకారం. లేదా 10 లక్షల జనాభాని ప్రాతిపదికగా తీసుకున్నారనుకోండి, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. వాళ్ళ జనాభా 20 కోట్లు, 20 కోట్లకి 80. అది ఇప్పుడు రేపు ఎన్ని చేస్తాడు? 10 లక్షల మందిని తీసుకుంటే అది 160 అవుతాయా 200 అవుతాయో తెలియదు. అట్లాంటి చోట్ల ఇంకోటి ఏమైంది, మీరు కాంగ్రెస్ 2009లో ఆడిన ఆట ఇవాళ బీజేపీ ఆడడానికి ఉపయోగపడవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, హైదరాబాద్ పాత బస్తీ ఇదివరకు హైదరాబాద్లో బీజేపీ చాలా స్ట్రాంగ్ పార్టీ. ఎంత పెద్ద క్రైసిస్లో కూడా 4-5 గెలుచుకునేది, 3-4 గెలుచుకునేది. ఖచ్చితంగా బద్దం బాలరెడ్డి, నరేంద్ర, ఇంద్రసేనారెడ్డి ఇట్లాంటిదంతా ఎందుకు ఉండేది? హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అటు ముస్లిమ్స్ 40% ఉంటే వీళ్ళు 50% ఉండటం, 60% ఉండటం ఇట్లా జరిగేది. రాజశేఖర రెడ్డి ఓవైసీ గిఫ్ట్ గేమ్ ఇచ్చాడు, దానికి ఎంఐఎంకి శాశ్వత గిఫ్ట్ ఇచ్చేశాడు. ఎట్లాగా? హైదరాబాద్ పాత బస్సులు ఇప్పుడు నేను ఇదివరకు అక్కడ ఆసిఫ్ నగర్లో ఉంటే అద్దెకి నా ఓటు అక్కడ తీసుకుంటే నియోజకవర్గం నా సికింద్రాబాద్ ఉన్నది, హైదరాబాద్ పార్లమెంట్. అంటే హిందువులు అవన్నీ తీసుకెళ్ళి సికింద్రాబాద్కి దోసేసి ముస్లింలది మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అతను దానివల్ల సికింద్రాబాద్ నియోజకవర్గానికి బీజేపీ పర్మనెంట్ సీట్ అయింది ఒక ఆస్పెక్ట్. దత్తాత్రేయ, తర్వాత కిషన్ రెడ్డి ఇట్లాగా. అదే సందర్భంలో వీళ్ళకి వచ్చేటప్పటికి తేడా వచ్చింది కదా. నాది కూడా షేక్పేటలో ఉండేది, సికింద్రాబాద్ నేను అప్పుడు కాబట్టి అట్లాగా చూసుకున్నప్పుడు అలాగే అసెంబ్లీ సెగ్మెంట్లు ఏం చేశాడు, ముస్లిం పోలరైజ్ చేసి 50-60% ముస్లిమ్స్ ఉండేటట్టు ఓట్లు సెట్ చేశాడు. అట్లాగా అక్కడ ఒక పోలరైజేషన్ చేశాడు. అట్లాగే తనకి నచ్చనటువంటి ఇది తెలుగుదేశం వాళ్ళు బలంగా ఉన్నది. పత్తిపాడు అంటే అప్పుడు ఆయన లావు రత్తయ్య, ఇది స్ట్రాంగ్ సీటు అది, అట్లాంటిది దెబ్బతీశాడు. ఎస్సీని సెగ్మెంట్ మార్చేశాడు. నందిగామ, దేవినేని రమణ, అసలు అక్కడ తెలుగుదేశానికి ఓటమని, తెలుగుదేశం పుట్టాక ఓటమి తెలియదు, అట్లాంటి చోట్ల తీసుకొచ్చి ఎస్సీ చేసాడు. అంటే తెలుగుదేశం బలమైన నాయకులు ఉన్న సీట్లన్నీ ఎస్సీ చేసి పడేశాడు. అట్లాగా దెబ్బ కొట్టాడు. ఇప్పుడు వీళ్ళకి అది ఉంటుందిగా చేతిలో. ఇప్పుడు జగన్కి అది పెద్ద మైనస్.
అవును. అట్లా కేసీఆర్కి అది పెద్ద మైనస్. జాతీయ స్థాయిలో అట్లాంటి మైనస్ అవతల పార్టీలకు ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమాజ్వాదీ పార్టీది చాలా స్ట్రాంగ్ ముస్లిం పోలరైజ్డ్గా చేసుకున్నారు 2009లో, పవర్లో ఆళ్లే ఉన్నారు కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి రివర్స్ అవుతుంది. ఎందుకు? గవర్నమెంట్ ఇలా చేతిలో ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు, ఈ ఓట్లు డివైడ్ చేస్తారు. అప్పుడు ఇప్పుడు ఎంత 800 అనుకుందాం, 850 అనుకుందాం, 425, 500 గెలవడం కష్టం అవుతుందిగా. అప్పుడు ఇద్దరూ సంతోషపడవచ్చు. కానీ ప్రతిపక్షం వీక్ అయిపోతుంది జాతీయ స్థాయిలో. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో లేదంటే జాతీయ స్థాయిలో చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ దగ్గర నుంచి చాలా రంగాల్లో మోడీ మార్క్, ఒక నీట్ తీసుకొచ్చిన, ఒక జిఎస్టీ తీసుకొచ్చిన, పెద్ద నోట్లు రద్దు చేసిన, ఇలా చాలా వరకు కూడా మోడీ మార్క్. ఇప్పుడు రాజకీయాల్లో ఇది ఒక రకంగా ఒక పెను మార్పు అయిపోద్ది, ఒక పెను సంచలనం అయిపోద్ది. రేపు పొద్దున వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కనుక తీసుకొచ్చేస్తే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి తీవ్రంగా ప్రతిపక్షాలు. నేను మల్లికార్జున గారిగా మాట్లాడినా, ఓవైసీ మాట్లాడినా సాధ్యమవుతుందా? అడ్డుకునే అవకాశం ఉంటుందా? న్యాయపరంగా తప్పించి ఇంకొక ఛాయిస్ ఏం లేదు. చట్టసభల్లో అనుమతి సులభం, ఎందుకంటే హాఫ్ మెజారిటీని అన్నారు కాబట్టి. లేదు కాన్స్టిట్యూషనల్గా దీంట్లో అమెండ్మెంట్స్ చేయాల్సిందే. 2/3 ప్లస్ సగం శాసనసభలు అంటే 2/3 దగ్గర రాజ్యసభలో ఇబ్బంది అవుతుంది. లేదా ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే కమిటీ నివేదికే ఫైనల్, దాని మీద మళ్ళీ ఏదైనా నివేదికని క్యాబినెట్ అప్రూవ్ చేసినప్పుడు అదే బిల్లుగా పెడతారు. అంతే, ఆమోదించాక వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అవును, అంతేగాని ముందుకు వెళ్ళడానికి లేదు. దాని మీద అబ్జెక్షన్స్ ఉన్నా మళ్ళీ కోర్టుకెళ్ళి తెలుసుకోవాలి. బిల్ ఏదో ఆమోదం పొందేస్తుంది, ఆటోమేటిక్ ఆమోదం పొందుతుంది. హాఫ్ మెజారిటీ చాలా అన్నారు కదా, కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదు. అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకురావాలి, మళ్ళీ దాని మీద ఎప్పుడు వెళ్ళాలి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టుకు ఆ తర్వాత వెళ్ళాలి. కోర్టు అప్పుడు ఎట్లా జోక్యం చేసుకుంటుందనే చూడాలి. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలా, అట్లాగే దీని విషయంలో జోక్యం చేసుకోలేదు. మరి అట్లాంటప్పుడు చట్టసభ చేసిన చట్టం మీద ఒక్క వాళ్ళకి సంబంధించి వచ్చిన కొలీజియం వ్యవహారం తప్పించి మిగతా దేంట్లో చట్టంలో జోక్యం చేసుకుని ఈ చట్టం వద్దన్నది రైతులు దాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, అంతేగాని వాళ్ళు తీసేలా. కాబట్టి అట్లాగేమన్నా ప్రెషర్కి, అదేంటి ప్రజా ఉద్యమాల కారణంగా అది అట్లాంటిది ఏదైనా వీళ్ళు చేస్తారా? వీళ్ళు అన్నారు కదా ఆల్రెడీ దేశం అంతా పెట్రోల్ జైల్లో ఉన్నాం అన్నట్టు, అట్లాంటిది ఏదైనా చేస్తారా? అంటే ఇప్పుడు 27, 29, 27, 28, 29 వరకు ఏంటి 28 అవ్వచ్చు అనుకుంటున్నా. అంటే ఈ లెక్కను చూసుకున్నప్పుడు 27కి మొత్తం బిల్లు గిల్లు కోర్టులో వచ్చే గొడవ అంతా క్లియర్ చేసుకుంటే 27 ఎండింగ్, 28 స్టార్టింగ్ అవుతుంది. ఈ లోపు కీలకమైన పనులు చాలా చేస్తారు వీళ్ళు, ఇంకా అది చేసేసి వెళ్ళచ్చు. నేను విన్నది ఏంటంటే మొదటి దఫా జరగబోయే జమిలి ఎన్నికలు 2 విడతలు అవుతాయని. 21 అసెంబ్లీలు పార్లమెంటు కలిపి ఒకసారి, మిగతా ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలు కలిపి రెండో దశలో పెట్టి తర్వాత 34కి అంటే 2.5 ఏళ్ళు పెడతారేమో, లేదంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడతారు. ఇక ఆ తర్వాత నుంచి కంటిన్యూ 5 years. ఒకవేళ అలా ముందుకు వస్తే ఒక రకంగా జగన్ రెడ్డి గారు కూడా అదృష్టమేమో చూడాలి. అంటే ఒక ఏడాది ముందు వస్తే వీళ్ళు అంతకంటే స్ట్రాంగ్ వెళ్ళొచ్చుగా. దాన్ని ఉంది. ఇంకోటి ఒకసారి అక్కడ దిగితే వాళ్ళకి తిరిగి ఉండకపోవచ్చుగా. అందులో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. రైట్, చూద్దాం. మొత్తానికి జమిలీ ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఇది అయితే ఇంకా ఫిక్స్. మోడీ కూడా అందుకు తగ్గట్టుగా అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. కమిటీ నివేదిక ఇచ్చేసింది కాబట్టి. కాకపోతే ఎప్పుడు వస్తాయి జమిలీ ఎన్నికలు, ఏంటి తదుపరి ప్రకటన ఏంటి అనేది వేచి చూద్దాం.